హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. చాలా రోజులైంది కదండి వీడియోలు చేసి. అవును, ఎందుకంటే అది వ్యూస్ రావట్లేదు, ఎందుకులే అని చేయలేదు. అలా అని వదిలేస్తామా అంటే మనసు ఊరుకోవట్లేదు. ఏదో ఒకటి చేస్తే ఒక బిట్ వచ్చినా ఒకరికి వచ్చినా వస్తుంది కదా అన్న ఆలోచనతోనే మళ్ళీ మీ ముందుకు వచ్చా. వ్యాధులకు ఈరోజు వీడియో ఏంటంటే డిసీజెస్, వ్యాధులకు సంబంధించి. ఇది డిఎస్సికి పనికి వస్తుంది. అలాగే ఈ రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ రాస్తున్నారు కదా చాలామంది, అది దానికి కూడా పనికి వస్తుంది అన్నమాట, జనరల్ సైన్స్ కింద. ఇంకా ఆలస్యం చేయకుండా బిట్స్ అయితే చూద్దాం రండి. వ్యాధులకు సంబంధించి అధ్యయనం చేయు శాస్త్రం ఆంథ్రాలజీ, పేథాలజీ, ఆంకాలజీ, ఇమ్యూనాలజీ. వ్యాధులకు సంబంధించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటంటే పేథాలజీ అంటారండి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏ వ్యాధికి వ్యాక్సిన్ని కనుగొన్నారు? ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏ వ్యాధికి వ్యాక్సిన్ని కనుగొన్నారంటే పోలియో, కలరా, ర్యాబీస్, స్మాల్ ఫాక్స్కి వ్యాక్సిన్ కనుక్కోవటం జరిగింది. ఫస్ట్ కనుక్కున్నది ఏంటంటే స్మాల్ ఫాక్స్కి. ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అని ఎవరిని అంటారు? లూయిస్ పాస్చర్, జోనల్ సాల్క్, ఎడ్వర్డ్ జెన్నర్, సేబిన్. ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అని ఎడ్వర్డ్ జెన్నర్ని పిలుస్తారు. ఎడ్వర్డ్ జెన్నర్ ఏ సంవత్సరంలో వ్యాక్సిన్ని కనుగొన్నారు? 1576, 1676, 1776, 1876. ఎడ్వర్డ్ జెన్నర్ ఏ సంవత్సరంలో వ్యాక్సిన్ని కనుగొన్నారంటే 1776 సంవత్సరంలో కనుగొన్నారు. ఈ క్రింది వానిలో లూయిస్ పాస్చర్ టీకాను కనుగొన్న వ్యాధులు ఏమిటి? ఇక్కడ 4 వ్యాధులు ఇచ్చారు, 3 ఇచ్చారు. అందులో లూయిస్ పాస్చర్ టీకాను కనుగొన్న వ్యాధి ఏది అని అడిగారు. చూడండి, కలరా, పోలియో, తట్టు ఏది కాదు. కలరా, పోలియో, తట్టు ఏది కాదు. దేనికి కనుక్కున్నారు లూయిస్ పాస్చర్ టీకాని? కలరాకి కనుక్కున్నారు. సాన్వెక్స్ అనే వ్యాక్సిన్ ఏ వ్యాధికి రోగ నిరోధకత కోసం ఉపయోగిస్తారు? సాన్వెక్స్ అనే వ్యాక్సిన్ని ఏ వ్యాధికి నిరోధకత కోసం ఉపయోగిస్తారు? మీజిల్స్, ఆంథ్రాక్స్, రాబీస్, హెపటైటిస్. సాన్వెక్స్ అనేది హెపటైటిస్ వ్యాధికి. ఈ వ్యాధి రాకుండా సాన్వెక్స్ అనే వ్యాక్సిన్ ఇస్తారనమాట, హెపటైటిస్ వ్యాధి రాకుండా. తర్వాత ఈ క్రింది వానిలో పోలియో డ్రాప్స్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? పోలియో డ్రాప్స్ని కనుగొన్న శాస్త్రవేత్త జోనస్ సాల్క్, శాంతా బయోటెక్స్, సేబిన్, ఎడ్వర్డ్ జెన్నర్. పోలియో డ్రాప్స్ను కనుగొన్నది సేబిన్. తర్వాత చిన్న పిల్లలకు పుట్టిన తర్వాత ఎన్ని రకాల టీకాలు వేయించాలి అంటే 7 రకాలు. జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా ఇచ్చే ఒకే ఒక రీకాంబినేట్ వ్యాక్సిన్ ఏది? చూడండి, జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా ఇచ్చే ఒకే ఒక రీకాంబినేట్ వ్యాక్సిన్ ఏది? పోలియో, హెపటైటిస్ బి, మీజిల్స్, కలరా. ఏది అంటే రీకాంబినేట్ వ్యాక్సిన్ అంటే ఏంటంటే ఈ సూక్ష్మజీవులు, పరాన్నజీవులను చంపి వాటిని మన శరీరంలోకి ఎక్కిస్తారనమాట. అవి నిజంగానే ఈ అటాక్ జరిగిందని మన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి అంటే తెల్ల రక్త కణాలు మేల్కొంటాయి అన్నమాట. దీన్ని రీకాంబినేట్ అంటారు. ఇలా ఇచ్చే వ్యాక్సిన్ ఏదంటే హెపటైటిస్ బి వ్యాక్సిన్. క్రింది వానిలో కలుషిత ఆహారం, నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఏవి? కలుషిత ఆహారం, నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఆటలమ్మ, గజ్జి, మలేరియా, అమీబియాసిస్. ఇక్కడ అమీబియాసిస్ అనేది నీటి ద్వారా అలాగే కలుషిత ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతుంది. అమీబియాసిస్ అంటే రక్త విరోచనాలు అన్నమాట. ఫైలేరియా వ్యాధి వ్యాప్తికి వాహకం ఏమిటి? ఫైలేరియా వ్యాధి వ్యాప్తికి వాహకం ఆడ ఎనాఫలిస్ దోమ, ఆడ క్యూలెక్స్ దోమ, ఆడ ఏడిస్ దోమ అన్నీ. అసలు ఫైలేరియా వ్యాధి అంటే ఏంటంటే బోధకాలు అన్నమాట. బోధకాలు అనేది ఏ దోమ కుడితే వస్తుంది అంటే ఆడ క్యూలెక్స్ దోమ కుడితే వస్తుంది. మరి
ఆడ ఎనాఫలిస్ దోమేమో మలేరియాని, ఆడ ఏడిస్ దోమేమో డెంగ్యూని వ్యాప్తి చేస్తుంది. ఈ క్రింది వానిలో దోమల ద్వారా వ్యాప్తి చెందని వ్యాధి ఏమిటి? దోమల ద్వారా వ్యాప్తి చెందని వ్యాధి మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, స్వైన్ ఫ్లూ. దోమల ద్వారా వ్యాప్తి చెందని వ్యాధి స్వైన్ ఫ్లూ. ఇది పందుల ద్వారా వస్తుందన్నమాట. పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధులను గుర్తించండి. క్వాషియోర్కర్, హిమోఫీలియా, మొరాస్మస్. క్వాషియోర్కర్, మొరాస్మస్. వర్ణాంధత్వం. పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏంటి అంటే క్వాషియోర్కర్ ఒకటి, మొరాస్మస్ ఒకటి. తర్వాత హీమోఫీలియా అనగా రక్తం గడ్డ కట్టడం, రక్తం రంగు లేకుండా ఉండటం, రక్తం గడ్డ కట్టకపోవటం, రక్తంలో నీరు ఎక్కువగా ఉండటం. చూడండి, హీమోఫీలియా అనేది కూడా ఒక వ్యాధి. ఈ వ్యాధి వస్తే ఏమవుద్దంటే ఏదైనా సరే చిన్న గాయమైనా ఆ గాయంలో నుంచి ఇంకా రక్తం గడ్డ కట్టకుండా పోతానే ఉంటుంది అన్నమాట. బ్లడ్ పోతూ ఉంటుంది, రక్తం గడ్డ కట్టదు. దీన్ని హీమోఫీలియా అంటారు. కలర్ బ్లైండ్నెస్ కలిగిన వారు గుర్తించలేని రంగు ఏమిటి? కలర్ బ్లైండ్నెస్ కలిగిన వారు గుర్తించలేని రంగు ఏమిటి? నీలం, తెలుపు, పసుపు, నలుపు. కలర్ బ్లైండ్నెస్ కలిగిన వారు ఈ నీలం రంగుని గుర్తుపట్టలేరు అన్నమాట. నీలం రంగు ఒకటి, ఎరుపు రంగు ఒకటి, ఆకుపచ్చ రంగు ఒకటి, ఈ మూడింటిని వాళ్ళు గుర్తుపట్టలేరు. మెలనిన్ లోపం వల్ల చర్మం తెలుపు రంగులో ఉంటుంది కొంతమందికి. ఈ వ్యాధిని ఏమని పిలుస్తారు? సికిల్ సెల్ ఎనీమియా, చికెన్ గునియా, పోలియో, ఆల్బినిజం. ఈ మెలనిన్ లోపం వల్ల చర్మం తెల్లగా ఉంటుంది కదా, వీళ్ళని ఆల్బినిజం, ఆ వ్యాధిని ఆల్బినిజం అని పిలుస్తారు. సికిల్ సెల్ ఎనీమియాలో కొడవలి ఆకారంలో మారి రక్త కణాలను గాయపరిచే రక్త కణాలు ఏవి? ఈ సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిలో కొన్ని రక్త కణాలేమో కొడవలి రంగు ఆకారంలోకి మారి మిగతా రక్త కణాలని ఒకదాన్నొకటి అవి గాయపరుచుకుంటాయి అన్నమాట. ఇది ఏ రక్త కణాలు కొడవలి ఆకారంలో మారతాయి అని అడిగారు. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు అన్నీ. ఆన్సరు ఎర్ర రక్త కణాలు. ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అని ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అని ఎడ్వర్డ్ జెన్నర్, రాబర్ట్ హుక్, లూయిస్ పాస్చర్, లీవెన్ హుక్. ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అని లూయిస్ పాస్చర్ని పిలుస్తారు. సూక్ష్మజీవుల ఉనికిని తొలిసారిగా కనుగొన్న వ్యక్తి ఎవరు? రాబర్ట్ హుక్, విలియం హార్వే, ఆంటోనీ వాన్ లీవెన్ హుక్, లూయిస్ పాస్చర్. సూక్ష్మజీవుల ఉనికిని కనుగొన్నది ఎవరంటే ఆంటోనీ వాన్ లీవెన్ హుక్. వైరస్ అనేది ఏ భాషా పదం? వైరస్ అనేది ఆంగ్ల భాష, గ్రీకు భాష, లాటిన్ భాష, జర్మన్. వైరస్ అనేది ఆంగ్ల భాషా పదం. జలుబును కలిగించే వైరస్ ఏది? జలుబును కలిగించే వైరస్ ఏది? ఎంటిరో వైరస్, ఆర్బో వైరస్, రైనో వైరస్, ప్లానీ వైరస్. జలుబును కలిగించేది రైనో వైరస్. చికెన్ గునియా వ్యాధిని మొదట ఎక్కడ గుర్తించారు? కాలిఫోర్నియా, టాంజానియా, రష్యా, చైనా. చికెన్ గునియా వ్యాధిని ఈజిప్టులోని టాంజానియాలో గుర్తించడం జరిగింది. ఆంకాలజీ అనేది ఈ వ్యాధి అధ్యయన శాస్త్రం. ఆంకాలజీ అనేది ఎయిడ్స్, ధనుర్వాతం, క్యాన్సర్, క్షయ. ఆంకాలజీ అనేది క్యాన్సర్ అధ్యయన శాస్త్రం అన్నమాట. ఈ క్రింది వానిలో బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధిని గుర్తించండి. బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధిని గుర్తించండి. ఎక్కువగా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికే ఇట్లాంటి బిట్సే అడుగుతాడు. బ్యాక్టీరియా ద్వారా వచ్చేది ఏది, లేకపోతే వైరస్ ద్వారా వచ్చేది ఏది, ఇట్లా. తట్టు, ఎయిడ్స్, టీబీ, స్వైన్ ఫ్లూ. తట్టు, ఎయిడ్స్, స్వైన్ ఫ్లూ ఈ మూడు వైరస్ వ్యాధులు. ఈ టీబీ అనేది మాత్రం బ్యాక్టీరియా వ్యాధి. మానవుని పెద్ద పేగులో సహజీవనం గడిపే బ్యాక్టీరియా ఏది? రైజోబియం, మైకోబాక్టీరియం, ఈ కోలై, అలాగే కాస్ట్రీడియం.
మానవుని పెద్ద పేగులో సహజీవనం కలిపే బ్యాక్టీరియా ఈ కోలై. తర్వాత B2 విటమిన్ ఏ బ్యాక్టీరియా నుంచి లభిస్తుంది? రైజోబియం, క్లాస్ట్రీడియం, స్ట్రెప్టోమైసిన్, లాక్టోబాసిల్లస్. B2 విటమిన్ అనేది కాస్ట్రీడియం అనే బ్యాక్టీరియా నుంచి లభిస్తుంది. క్షయవ్యాధి నివారణకు చిన్న పిల్లలలో వేసే టీకా ఏది? ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, ఈ టీకాలు కూడా. DPT, BCG, ORS, TAB. క్షయవ్యాధి నివారణకు చిన్నపిల్లల్లో వేసే టీకా BCG అంటారు. తర్వాత అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు ఎవరు? సర్ రోనాల్డ్ రాస్, MS స్వామినాథన్, యల్లాప్రగడ సుబ్బారావు, లూయిస్ పాస్చర్. అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు యల్లాప్రగడ సుబ్బారావు. స్ట్రెప్టోమైసిన్ బ్యాక్టీరియా నుండి మనకు లభించే విటమిన్ ఏది? స్ట్రెప్టోమైసిన్ బ్యాక్టీరియా నుంచి మనకు లభించే విటమిన్ B6, B12, B3, B1. ఆన్సరు B12. మైకోబ్యాక్టీరియం లెప్రే మైకోబ్యాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా కలిగించే వ్యాధి ఏమిటి? క్షయ, నిమోనియా, కుష్టు, డిప్తీరియా. క్షయ, నిమోనియా, కుష్టు, డిప్తీరియా. మైకోబ్యాక్టీరియం లెప్రే అనేది కుష్టు వ్యాధిని కలిగిస్తుంది. ఈ క్రింది వానిలో ఏ వ్యాధి నివారణకు వైరల్ టెస్ట్ చేస్తారు? మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా. చూడండి, వైరల్ టెస్ట్ చేసేది దేనికంటే టైఫాయిడ్కి. రింగ్ వామ్ అంటే తామర అన్నమాట. దీన్ని కలిగించే శిలీంధ్రం ఏమిటి? కాండిడా, మైక్రోస్పోరియం, టైకోఫైటాన్, ఒకరేరియా. రింగ్ వామ్ను కలిగించేది శిలీంధ్రం, దాని పేరు ఏంటంటే మైక్రోస్పోరియం. మలేరియా పరాన్నజీవిని కనిపెట్టిన వ్యక్తి? సర్ రోనాల్డ్ రాస్, ప్యాట్రిక్ మాన్సన్, చార్లెస్ లావిరన్, హుక్. మలేరియా పరాన్నజీవిని కనిపెట్టింది చార్లెస్ లావిరన్. అలాగే మలేరియాకి మందును కనుక్కుంది సర్ రోనాల్డ్ రాస్ అన్నమాట. ప్రపంచ మలేరియా దినోత్సవం ఎప్పుడు? ఏప్రిల్ 15, మార్చి 10, ఏప్రిల్ 25, డిసెంబర్ 12. ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ 25. అమీబియాసిస్ అనేది ఏ పరాన్నజీవి వలన కలుగుతుంది? ప్రోటోజోవా, శిలీంధ్రం, బ్యాక్టీరియా, వైరస్. అమీబియాసిస్ అంటే నులి పురుగులు అన్నమాట. కాదండి, అమీబియాసిస్ అంటే రక్త విరోచనాలు అని చెప్పే కదా. అమీబియాసిస్ అనేది ప్రోటోజోవా వలన కలుగుతుంది. MMR అనే వ్యాక్సిన్ ఈ వ్యాధి నుంచి రక్షణ కలిగించడానికి పిల్లలకు వేస్తారు? కుష్టు, మీజిల్స్, స్వైన్ ఫ్లూ, టీబీ. MMR అనే వ్యాక్సిన్ని మీజిల్స్ నుంచి రక్షణ కలిగించడానికి వేస్తారు. ఎంటిరో వైరస్ ఏ వ్యాధిని కలుగు చేస్తుంది? చికెన్ గునియా, శిశుపక్షవాతం, ర్యాబీస్, మసూచి. ఎంటిరో వైరస్ అంటే దేన్ని కలుగు చేస్తుంది అంటే శిశుపక్షవాతం. ఈ శిశుపక్షవాతం అంటే మరేదో కాదు, పోలియోని శిశుపక్షవాతం అంటాము. ఎయిడ్స్ సమాచారం కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఎయిడ్స్ సమాచారం కోసం. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏది అని అడిగాడు. 1897, 1898, 1899, 1100. ఆన్సరు 1897. బోధకాలు కలిగించే పరాన్నజీవి? ఆస్కారిస్, ఉకరేరియా, ప్లాస్మోడియం ఫ్యాన్సిఫారం, ప్లాస్మోడియం మలేరియా. బోధకాలను కలిగించే పరాన్నజీవి ఉకరేరియా. కుష్టు వ్యాధి నిర్ధారణకు చేసే పరీక్ష? వైరల్ టెస్ట్, మాంటెక్స్ పరీక్ష, హిస్టామైన్ పరీక్ష, బయాప్సీ. కుష్టు వ్యాధి నిర్ధారణకు చేసే పరీక్ష హిస్టామైన్ పరీక్ష. పార్కిన్సన్ వ్యాధి దేనితో సంబంధాన్ని కలిగి ఉంది? మెదడు, కాలేయం, గుండె, మూత్రపిండాలు. పార్కిన్సన్ వ్యాధి మెదడుతో సంబంధాన్ని కలిగి ఉంది. ఆమ్నీషియా దేని నష్టానికి సంబంధించినది? ఆకలి, నిద్ర, వినటం, జ్ఞాపక శక్తి. ఆమ్నీషియా అనేది జ్ఞాపక శక్తి నష్టానికి సంబంధించింది. మానవుని నాడీ స్పందన? గుండె స్పందన కంటే ఎక్కువ, గుండె స్పందన కంటే తక్కువ, గుండె స్పందనకు సమానం, గుండె స్పందనకు స్వతంత్రం. మానవుని నాడీ స్పందన అనేది గుండె స్పందనకు సమానం. ధనుర్వాతం రాకుండా ఇచ్చే మందు? TAB, MMR, TT, BCG.
ధనుర్వాతం రాకుండా ఇచ్చే వ్యాక్సిన్ లేదా మందు ఏంటి అంటే టీటీ అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.